తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం త్యాగరాజ భవనం ఎదురుగా నూతన దావత్ రెస్టారెంట్ ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. రుచికరమైన వంటకాలు అందించడంలో భీమవరం ఎప్పుడూ ముందుంటుందని, నూతన వ్యాపారస్తులు వినియోగదారులకు రుచికరమైన వంటకాలు అందించాలని అన్నారు. నిర్వాహకులు తోటపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీలు, కర్రీస్ తమ రెస్టారెంట్లో లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఎర్రా నాని, అక్కిరెడ్డి సాయి, తరుణ్, నక్కా గోవింద్, తోటపల్లి నాగరాజు, పతర్లపల్లి శివశంకర్, తోటపల్లి సత్యనారాయణ, పతర్లపల్లి సంతోష్, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో త్యాగరాజ భవనానికి ఆపోజిట్లో దావత్ రెస్టారెంట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి ఇటువంటి ఎన్నో అవసరాలు ఉంటాయి. మరి ఈ రెస్టారెంట్ బాగా సక్సెస్ అవ్వాలని, మంచి నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, సరసమైన ధరలకు ఇవ్వాలని, వీరు బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. భీమవరంలో ఈరోజు దావత్ రెస్టారెంట్ మన త్యాగరాజ భవన్ దగ్గర మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ అయింది. దీనికి మా ఎమ్మెల్యే గారు రావడం మాకు చాలా ఆనందకరం. ఆయన చేతుల మీద ఓపెన్ అవ్వడం మాకు ఇంకా అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి అధినేత అయిన మన ఓనర్ అయిన మన శ్రీని చాలా ఇంకా ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలని ఈ రెస్టారెంట్ త్యాగరాజ భవన్ ఎదురుగుండా విడిదిల్లి కింద దావత్ బిర్యానీ రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేయడం అనేది మా దగ్గర మొత్తం ఎమ్మెల్యే గారి చేతి మీదుగా ప్రారంభోత్సవం తరుణంగా అన్ని రకాల ఫుడ్ మనం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సరసమైన ధరలకు మంచి నాణ్యమైన క్వాలిటీతో, మంచి టేస్టింగ్ సాల్ట్ లేకుండా, కలర్ లేకుండా మంచి నాణ్యమైన ఫుడ్ ఇవ్వడానికి మేము దావత్ బిర్యానీ రెస్టారెంట్ ఓపెన్ చేసాం. దీనికి మీరు అందరూ ఇచ్చేసి మా రెస్టారెంట్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాం. భీమవరం గునుపూల్లో 30 సంవత్సరాల క్రితం మల్లిడి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రారంభమైన భగవన్నామ సంకీర్తన కార్యక్రమం ప్రతి ఏటా డిసెంబర్ నెలలో జరగడం, ఈ సంవత్సరానికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని అందరికీ భగవన్నామ స్మరణ ఫలితాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లిడి తిరుమలరావు బాబీ, మల్లిడి సుధాకర్ కుటుంబ సభ్యులతో కార్యక్రమం నిర్వహించుకున్నారు. సుమారు 150 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు పిప్పళ్ల ప్రసాదరావు బృందం వారిచే భగవన్నామ సంకీర్తనలు జరిగాయి. గత 30 సంవత్సరాలుగా పిప్పళ్ల ప్రసాదరావు ఆధ్వర్యంలోనే భగవన్నామ సంకీర్తనలు మల్లేడి వారి ఇంట జరగడం విశేషం. మరువరాదు మరలరాదు చక్కని అవకాశం, మనోహరం మహావరం సద్గురు సాయి నామము, మరువరాదు మరలరాదు చక్కని అవకాశం, మనోహరం మహావరం షిరిడి సాయి నామము, మృక్కిన చేతులు నిండుగా, మృక్కని చేతులు దండగా, మరువరాదు మరలరాదు సాయియే దైవమని నామస్మరణ, శ్రీ సాయియే దైవమని నామస్మరణ చేయగా, చెవులు విందుగా, వినని చెవులు దండగా, సాయియే దైవమని దైవమని గళంతి పాడగా, తస్మై లకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర.
గలజ్జల ప్రవాహ భావితస్థలి గలేవలంబ్య లంబితాంబుజంగమాలికా ఢమఢమఢమఢ నిన్ననాదవడ్డమర్వయ చకార చండ తాండవ తనోతున శివ శివ జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోలరీచ వల్లరి విరాజమానమూర్ధని జగజ్జలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం నమః ధరాధరేంద్ర జై సాయిరాం. కీర్తిశేషులు శ్రీ మల్లినేడి సత్యనారాయణమూర్తి గారి నేతృత్వంలో 30 సంవత్సరాల నుంచి ఈ గురుపూడి సోమేశ్వర స్వామి ఆలయానికి సమీపాన ఉన్నటువంటి వారి స్వగృహంలో ఈ సాయినామ సంకీర్తన చేయడం 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంవత్సరం. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం బాబా వారికి, మనందరికి ఇంత ఆయురారోగ్యాలు ఇస్తున్నందుకు. ముఖ్యంగా తిరుమలరావు గారు, మల్లినేడి బాబీ గారు అంటాం మనం, అలాగే సుధాకర్ గారు, ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇప్పటికీ కరోనా టైంలో కూడా మేము సైలెంట్గా సౌండ్ సిస్టమ్ కూడా లేకుండా కరోనా టైంలో కూడా ఒక 20 మందితో కార్యక్రమం చేసుకున్నాం. బాబా గారి మీద ఉన్నటువంటి ప్రీతి. అలాగే వెంకట సాయి మందిరం హౌసింగ్ బోర్డులో ఎవరి దగ్గర ₹1 ఆశించకుండా వారి దాతృత్వంతో ఆ స్వామి ఆలయాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం వేలాది మందికి అఖండన్న సమారాధన చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. పూర్తిగా అర్చక స్వామి దానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఈరోజు మళ్ళీ ఈ గృహంలో ఈ 30వ సంవత్సరం స్వామివారి నామ సంకీర్తన ఏర్పాటు చేసుకుని భక్తులందరికీ ఆ సాయి అనుగ్రహాన్ని ఇస్తున్నటువంటి మల్లినేడి ఫ్యామిలీ వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సాయినాథ్ మహారాజ్ కి. ఆకివీడు విజ్ఞాన్ హై స్కూల్లో క్రిస్మస్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ ఎన్వైవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తమ పాఠశాల నందు విద్యతో పాటు విద్యార్థులకు పండుగలపై అవగాహన కల్పించే విధంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం బ్రదర్ జోసఫ్ రాజు క్రిస్మస్ సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్ సూర్యకుమారి, కౌన్సిలర్ బొల్ల వీరశ్వేతతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన యొక్క స్కూల్కి మన వార్డు కౌన్సిలర్ గారు, మన యొక్క కౌన్సిలర్ గారు మన మొట్టమొదటి నాయకుడు. ఆయన ఏదైనా ఆయన కనుసనల్లో మన ప్రతి ప్రోగ్రాం కూడా ముందుకు నడుస్తుంది. మరి ఆ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి బొల్లా శేషు గారికి మరి వెల్కమ్ చెప్తూ మరి ఆయన కూడా మరి గడిచిన సంవత్సర కాలం అంతా ప్రభుత్వ జనవరి నుంచి మరి నేను ఇంకా ఇది మొదలుకొని ఆయన అయ్యా మరుసటి వచ్చే సంవత్సరం ఆయన ఇదిగో మరలా సమృద్ధిగా ఈ సాక్షిగా కొనసాగమని విన్నారా
శుభవార్త శుభవార్త మన కొరకు ఈ లోకంలో రక్షకుడు పుట్టెను వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను పుట్టాడండి ప్రభువును వీధి వచ్చాడండి రాజు పుట్టాడండి ప్రభువు పుట్టాడండి. మండల కేంద్రమైన కాలా ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో నూతనంగా నిర్మించిన న్యూ చంద్రిక రెస్టారెంట్ ను ఆకివీడు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గోకరాజు వెంకట శివరామరాజు ప్రముఖ పారిశ్రామికవేత్త మంతన పెద్ద నరసింహరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మండల టీడీపీ అధ్యక్షులు గూండాబత్తుల వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ రెస్టారెంట్ అధినేత కడలి ప్రదీప్ నూతన వ్యాపారం దినదిన అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉండి డీసీ కమిటీ చైర్మన్ తోట పనిబాబు, అడ్డాల రాము, ఆరేటి వెంకటరత్న ప్రసాద్, కట్రెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నూతనంగా ప్రారంభించబడిన న్యూ చంద్రిక రెస్టారెంట్ ప్రారంభోత్సవ సమయంలో దీని అధినేత అయినటువంటి సోదరుడు కడలి దుర్గా ప్రదీప్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రదీప్ ఎప్పుడూ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ఎల్లప్పుడూ కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా సహాయపడుతూ మా అందరికీ కూడా ఒక మార్గదర్శకుల కింద ఉండటం జరుగుతుంది. ఆయన ఇవాళ ఈ ప్రారంభించిన నూతన వ్యాపారం అభివృద్ధి చెంది వారు ప్రారంభించిన వ్యాపారంలో ముందడుగు వేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ గ్రామం తరపున ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావుల్లో శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ ఒకరని, గణితం, సైన్స్ అండ్ టెక్నాలజీకి మూల స్తంభమని అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో నిర్వహించారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎప్పుడో 130 ఏళ్ల కిందటే ప్రపంచమే ఆశ్చర్యపోయిన గణిత మేధావి ఇండియాలో పుట్టాడని, ఆయన ఆలోచనలు, ఆయన లెక్కలు, వేసిన ఫార్ములాలు అన్ని అద్భుతమేనని, అసలు అలా ఎలా ఆలోచించగలిగాడని అంతా షాక్ అయ్యేవారన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి, హాస్టల్ వార్డెన్ శ్యామల మాట్లాడుతూ గణిత శాస్త్రానికి దిశానిర్దేశం చేసిన శాస్త్రవేత్తలు మన దేశంలో చాలా మంది ఉన్నారని, ఆర్యభట్ట, మహావీర, బ్రహ్మగుప్త, భాస్కరటు, శ్రీనివాస రామానుజన్ వంటి వారు గణిత శాస్త్రంలో చేసిన పరిశోధనలు అపారం, అమోఘమని అన్నారు. చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో తనకున్న పట్టును చాటుకున్న రామానుజన్ మ్యాథ్స్ జీనియస్ గా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. శ్రీనివాస రామానుజం ఆయన భారతీయుడవడం చాలా గర్వించదగ్గ విషయం. ఆయన ఎన్నో రకాలైనటువంటి మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ తయారు చేసి అది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఎన్నో విషయాలకు ఉపయోగపడేలాగా తయారు చేసినటువంటి వ్యక్తి శ్రీనివాస రామానుజం అయ్యంగార్. ఆయన వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అనుభవించారు. ఒక వ్యక్తి ఇచ్చినటువంటి స్కాలర్ ద్వారా ఆయన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి ఆ ప్రయాణం ఎక్కడి వరకు అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎక్కడైతే ఉందో ఆ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి వారు. అందుకనే వారిని ఈ దేశం ఎంతో గర్వించదగ్గ వ్యక్తిగా వారి యొక్క జన్మదినోత్సవాన్ని గణిత మ్యాథ్స్ డేగా, సైన్స్ డేగా ఉండేటువంటి దాన్ని ఇలాగ రకరకాలైనటువంటిగా వారిని అభినందించుకోవడం, గౌరవించుకోవడం, ఈ దేశ ప్రతిష్టను ఇమ్మడింపజేసినటువంటి శ్రీనివాస రామానుజన్ గారికి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వారి యొక్క జయంతిని ఈ యొక్క చిన్నారుల మధ్యన చేయడం అనేది చాలా అభినందనీయంగా నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్క జీవితానికి ఒక లెక్క ఉండాలి. ఆ లెక్క ప్రకారం జీవిస్తేనే ఏదైనా సాధించగలరు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే శ్రీనివాస రామానుజన్ గారు ఆ రోజున పెట్టినటువంటి ఆ ఫార్ములాస్ గణిత శాస్త్రంలో అద్భుతమైన ఫార్ములాస్. ఆయన అతి పేద కుటుంబంలో జన్మించారు. అయినప్పటికీ కూడా చదువులో ఇంటర్మీడియట్ దాకానే వచ్చారు. ఆయన తర్వాత చిన్నప్పటి నుంచి అంటే 9వ ఏట నుంచి ఆ శ్రీనివాస రామానుజన్ గారు
ఈ లెక్కల సిద్ధాంతాలు కనిపెట్టడం నేర్చుకున్నాడు ఆయన. ఆ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇదే ఏజ్లో మీకు ఇంకా 15, 16 ఉన్నాయి, కానీ 9వ సంవత్సరంలోనే ఈ లెక్కల మీద దృష్టి పెట్టి బ్రహ్మాండమైన సిద్ధాంతాలు చేశారు. అయితే ఆయన చాలా కష్టాలు పడ్డారు. ఆయన ఈ కష్టాలు పడి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన ఒక అద్భుతమైన ప్రక్రియ కనిపిస్తే ఇవాళ జాతీయ గణిత దినోత్సవం ఆ శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇవాళ మన హాస్టల్లో పిల్లలందరికీ పోటీలు పెట్టి సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అటువంటి మహనీయుల్ని ఈ జాతి చరిత్రలో భారత తరాలకు తెలియజెప్పాలని ఈ కార్యక్రమాలు హాస్టల్స్లో, కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకి బాలబాలు తెలియజేస్తున్నాం. మరి అందుకని ఈరోజు కార్యక్రమాన్ని అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ సుబ్రహ్మణ్యం గారి సౌజన్యంతో వీళ్ళందరికీ ఈ సర్టిఫికెట్లు బహుమతి అందించాం. మరి ముఖ్యంగా ప్రసాద్ గారు, ఖమ్మంపాటి ప్రసాద్ గారు మరి ఇక్కడ వచ్చి విద్యార్థులకు తగ్గ ఈ పోటీలు నిర్వహించడానికి సహకరించారు. ధన్యవాదాలు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ భీమవరం శాఖ విజ్ఞాన వేదిక సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం భీమవరం ఆదిత్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ధ్యాన శిక్షకులు కలిగొట్ల గోపాల్ శర్మ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మన దినచర్యలో భాగంగా కొంత సమయాన్ని ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడి ఏకాగ్రత పెరిగి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనం ఎంచుకున్న లక్ష్యాలను సాధించగలమని, చరిత్రలో ఋషి పుంగవులు, మహామునులు ధ్యానం, తపస్సు చేయడం ద్వారా తమ కోరికలను సాధించుకున్నట్లు చరిత్రలు చెబుతున్నాయని, ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, వ్యాపారాలతో యాంత్రిక జీవనమైందని, వీటికి పరిష్కారం ధ్యానం చేయడం ద్వారా సాధ్యమవుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ అనురాధ, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ భీమవరం శాఖ పేరిట విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు కలిగొట్ల గోపాల్ శర్మ పట్టణంలోని వివిధ కళాశాలలో, పాఠశాలలో ఉచితంగా విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని, ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా వీరిని సత్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మావుళ్లు, ధ్యాన శిక్షకులు వేణు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవంగా మనకు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ సందర్భంగా మరి ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గారు, అనురాధ గారు, అలాగే ఏఓ గారు, మావుళ్ళు గారు, అలాగే స్టాఫ్ యొక్క పర్మిషన్తో మరి ఈ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనివల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది, పాఠ్య విషయాల పట్ల బాగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇవన్నీ కూడా పిల్లలకు కావాలి. అందువల్ల ఈ రోజున చాలా అదృష్టమైన రోజుగా భావిస్తున్నాం. జూన్ 21వ తారీఖు మన యోగా డేగా ప్రకటించుకున్నాం. 9 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజున పగటి ఎక్కువ సమయం, రాత్రి సమయం తక్కువ. ఈ రోజు డిసెంబర్ 21 పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. అందువల్లనే ఈ రోజే కావాలని మోడీ గారు లాంటి పెద్దలు, అలాగే శ్రీ పర్వతనేని హరీష్ గారు లాంటి పెద్దలు ప్రతిపాదన చేస్తే 193 దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి ఐక్యరాజ్య సమితులు. ఇది మనకి ఎంతో అదృష్టం. ఇది ప్రపంచం శాంతికి దారితీస్తుందని భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ. అంటే సెలవు ఎక్కించుకుంటే కానీ తగ్గేది కాదు. అలాంటి 1 year నుంచి ఫాలో అవుతుంది. జనవరి, డిసెంబర్ 8 అప్పటి నుంచి ఇప్పుడు చేస్తే ఇప్పటికి నాకు హెడేక్ నాకు ఉందా, అలసట ఉందా అని నాకు అనిపిస్తుంది. విధానం మారుతుంది. ఫస్ట్ మనం ఆలోచన విధానం మారితేనే ఏదైనా చేయగలం, అది కాన్సన్ట్రేట్గా చేయగలం. అది చేయాలంటే యోగా చేయాలి. నెక్స్ట్ మా మిస్సెస్కి థైరాయిడ్ ఉండేది, 6 tablets వాడేది. తను కూడా నెక్స్ట్ నన్ను చూసి 1 monthకి వచ్చింది. తను ఇప్పుడు 1 tablet, అది కూడా డాక్టర్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవాలి లేదన్న. ఇదంతా ఎందుకు వస్తుంది? నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్ అనేది ఆలోచనే లేదు. బికాజ్ ఆఫ్ దిస్ ఈవెంట్ చేయడం వల్ల. కాబట్టి అందరూ బాగా చేయండి యోగా. మన ఇంట్లోనే దీనికి ఖర్చు పెట్టేది ఏం లేదు. ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21ని ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రస్తుత తరుణంలో హైటెన్షన్, ఎందుకంటే కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనమంతా కూడా. రోజు దినచర్యలోనే ఎక్కువగా హైటెన్షన్, చిన్న విషయాన్ని కూడా హైటెన్షన్ పడుతూ ఉంటాం. ఇటువంటి వాటి నుంచి మానసిక ఒత్తిడి నుంచి కానీ బయటపడి ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ కనపరచాలంటే రోజు కొంత టైము ప్రశాంతతతో కూడిన వాతావరణంలో మనం ఉండాలి. మనం బిజీ షెడ్యూల్లో ఉంటూ ఉంటాం. ఇటువంటి సమయంలో ధ్యానం కానీ అలాగే యోగా కానీ ఇటువంటి చేయడం వల్ల మనం మనస్సును కేంద్రీకరించడం ఉంటాం ఓ దాని మీద. అంటే దీనికి కాన్సన్ట్రేషన్ కావాలి. అంటే ఈ ధ్యానం అనేది చేసినట్టయితే ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా
ధ్యాన యోగాలన్నీ కూడా చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం జరుగుతుంది. అసలు చిన్న చిన్న విషయాలకి తీసుకుంటున్న స్పాట్ డెసిషన్స్ నుంచి రిలాక్సేషన్ రావాలి, డైవర్షన్ కావాలి, ఇవన్నీ కావాలి. అప్పుడే మనం హెల్తీ జనరేషన్ని మనం సొసైటీకి అందించగలము అన్న బేసిక్ థాట్ తోటి క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి పర్సనల్గా భీమవరంలో దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి సార్ మెడిటేషన్ యోగా క్లాసెస్ అనేవి చేయిస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. అలాగే ఈయన తెలుగు ఫ్యాకల్టీ మెంబర్ అండ్ రిటైర్డ్ పర్సన్ విత్ గుడ్ హ్యుమానిటీ. ఆయనకి ఇది ఏది కూడా అవసరం లేదండి, చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పిల్లలు వెల్ సెటిల్డ్ ఇన్ అమెరికా విత్ బెస్ట్ ప్రొఫెషన్, అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే ఏది ఆశిస్తున్నారు అంటే ఇక్కడ మనీ కాదు, ఏమీ కాదు. పిల్లలు చాలా బ్రాడ్ మైండెడ్గా లేకుండా చిన్న చిన్న విషయాలు రియాక్ట్ అయిపోతూ టెన్షన్ పడుతూ ప్రెషర్ అన్న పదానికి కరెక్ట్గా మీనింగ్ కూడా తెలియని వయసులో అది ప్రెషర్ అని, అది స్ట్రెస్ అని, చిన్నగా ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో పెట్టి చూస్తూ మీ యొక్క లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే మనం తీసుకుంటున్న ఫుడ్, డైట్, మనం ఆలోచిస్తున్న విధానం, మనం నెగ్లెక్ట్ చేస్తున్న ఇండిసిప్లైన్, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలంటే మన హార్ట్ అండ్ మైండ్ రెండు కూడా కంట్రోల్లో ఉండాలని ద బెస్ట్ వెపన్ ఈస్ మెడిటేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిడమరు మండలం మందలపరు శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ మహారుద్ర యజ్ఞము. ప్రపంచ స్థాయి అబాకాస్ 2024 పోటీలో తృతీయ స్థానం సాధించిన భీమవరం యూసీ మాస్ సెంటర్ విద్యార్థి రామశెట్టి జగదీష్ ను అభినందించిన ఎమ్మెల్యే అంజుబాబు. టెక్నాలజీని వ్యవసాయ రంగంతో పాటు హార్టికల్చర్లో కూడా అన్వయిస్తే ఆర్గానిక్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయి. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు. భీమవరం జేపీ రోడ్లో నూతన సుజా చర్మ వ్యాధుల ఆసుపత్రిని ప్రారంభించిన భీమవరం హాస్పిటల్ ఎండీ డాక్టర్ గోపాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.